హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం మర్చిపోతాను. ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఆదిత్య ఇక మధ్యలో వదిలేసి హారికను వెళ్ళిపోయిన తర్వాత హారిక బాధపడుకుంటూ అందరు నన్ను చీట్ చేసి మోసం చేస్తున్నారు, ఇక నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి హారిక బాధపడుతూ ఉంటుంది. క్లాస్ వాళ్ళందరూ కలిసి బన్నీకి పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే బెల్ మోగుతుంది. అలా వచ్చి కూర్చున్న తర్వాత బావ బోర్డు మీద హోంవర్క్ రాయి, మిస్ వచ్చి ఇక తుడిపేస్తుందని చెప్పేసి బన్నీ కిట్టుతో అంటుండగా నేను హోంవర్క్ రాయనని చెప్పేసి కిట్టు అంటాడు. టీచర్ కొడితే నేను ఎదురు తిరుగుతాను అని చెప్పేసి కిట్టు అంటుండగా అలా అనకు బావా, నువ్వు రాయని చెప్పేసి బన్నీ అంటుండగా నువ్వు రాయకుంటే నేను రాస్తా ఇవ్వు బావ అని చెప్పేసి బన్నీ అంటుండగా నువ్వెవడివిరా నా హోంవర్క్ రాయడానికి అని చెప్పేసి కిట్టు అంటుండగా క్లాస్ పిల్లలు ఎరా నీకు ఇప్పుడు కూడా పనిష్మెంట్ ఇచ్చినా కూడా ఇంకా బుద్ధి రాలేదా అని చెప్పేసి అంటారు. బన్నీ బావ ఉండి ఇంత బ్యాడ్గా ఉన్నవేంట్రా, బన్నీని చూసి నేర్చుకొని చెప్పేసి పిల్లలందరూ కలిసి అంటుండగా ప్లీజ్ మా బావని ఏమనకండి అని చెప్పేసి బన్నీ అంటాడు. వీడు బన్నీ అంతే గొప్పోడు కాడు, వీనికి అమ్ముంది కానీ నాన్న లేడని చెప్పేసి కిట్టు అంటుండగా బన్నీకి డాడీ ఉన్నాడు కదా అని చెప్పేసి పిల్లలు అంటుండగా ఇక మా మామయ్య వీని నానేం కాదు, అసలు వీని నాన్న ఎవడో వీనికి తెలియదని చెప్పేసి కిట్టు అంటాడు. ఏంటి బన్నీ మీ డాడీ నీకు తెలియదా అని చెప్పేసి పిల్లలు అడుగుతుండగా వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ ఎప్పుడో చనిపోయారు, వీళ్ళ మమ్మీ మా మామయ్యని రెండో పెళ్లి చేసుకుని అని చెప్పేసి కిట్టు చెప్తూ ఉంటాడు పిల్లలందరూ. మా మామయ్య దయ వల్ల వీళ్ళ మమ్మీ వీడు బ్రతుకుతున్నాడని చెప్పేసి కిట్టు అంటుండగా అలా అనకు బావా అని చెప్పేసి బన్నీ అంట. అలా చెప్పకు బావా అని చెప్పేసి బన్నీ అంటుండగా ఏంట్రా నిజం కాదని చెప్పేది, నీ వల్ల నేను అక్కడ నిలబడ్డాను, అది నేను అలా చేయలేదు కదా బావా అని చెప్పేసి బన్నీ అంటాడు. ఇక వీడు అనాథ అని చెప్పేసి ఒక 10 సార్లు అంటుండగా అలా అనకు బావా అని చెప్పేసి బన్నీ అంటుండగా అలా కాదురా 10 సార్లు కాదు 100 సార్లు అంటానురా, నువ్వు ఎలాగైనా ఇక మీ మమ్మీ మా మామయ్యను పెళ్లి చేసుకుంది స్టెప్ డాడీ అని చెప్పేసి అంటుండగా వెంటనే బన్నీ కోపంతో కిట్టును అలా వెంటనే తోసేస్తాడు. ఇక వెంటనే చేయికి బ్లడ్ వస్తుంది. బన్నీగాడు నాకు దెబ్బ తగిలించాడని చెప్పేసి కిట్టు అంటుండగా సారీ బాబా, వెరీ సారీ అని చెప్పేసి బన్నీ అంటుండగా నేను చూడలేదు బాబా అని చెప్పేసి బన్నీ అంటుండగా పోరా అని చెప్పేసి కిట్టు అంట. నేను ఇంటికి వెళ్ళి మా మమ్మీకి చెప్తానని చెప్పేసి కిట్టు అంటుండగా వద్దు బావా ఇంట్లో చెప్తే గొడవ అవుతుంది అని చెప్పేసి బన్నీ అంటుండగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది నీకు క్లీన్ చేస్తా బావా అని చెప్పేసి అంటుండగా లేదు నేను ఇలాగే ఇంటికి వెళ్ళి మా మమ్మీకి చెప్తానని చెప్పేసి కిట్టు అంటాడు. కాళ్ళొచ్చిన సందర్భంగా సంతోషంలో వాసు స్వీట్ తీసి అందరికీ పంచి పెడుతుండగా అఖిల్కి కాళ్ళొచ్చిన సందర్భంగా స్వీట్ చేసి పెడతాను వదినా అని చెప్పేసి దమయంతి అంటుండగా అవును దమయంతి ఒక స్వీటేనా ఏమన్నా ఉందా అని చెప్పేసి అంటుండగా నైట్ విందు కూడా ఉంది దమయంతి అని చెప్పేసి వసు అంటుండగా విందేనా లేకపోతే ఏమన్నా గిఫ్ట్స్ ఉన్నాయా అని చెప్పేసి దమయంతి అడుగుతుంది. రవ్వల నక్లీస్ ఇంకేమన్నా కావాలంటే ఇస్తారు అని చెప్పేసి అడుగుతుండగా సుమంగలి నాకు అవసరం లేదత్తా, నీకేమన్నా కావాలనుకుంటే అడుక్కో, నాకు ఇంట్లో స్థలం ఇచ్చారు ఉండడానికి, నా కొడుకును చదివిస్తున్నారు, ఇంకేం కావాలి నాకు అవసరం లేదని చెప్పేసి దమయంతి అంటుంది. బావ చెప్పొద్దు బావ అని చెప్పేసి కిట్టును బ్రతిమిల్లాడుతూ ఉంటాడు బన్నీ. అందరికి చెప్పి నిన్ను ఇలా తిట్టిస్తాను రా అని చెప్పేసి కిట్టు అని లోపలికి వచ్చిన తర్వాత బన్నీ అను కిట్టు అందరూ స్కూల్ నుంచి వచ్చారా, బాబాయ్ కాలేజ్ చూడండి అని చెప్పేసి వసు అంటుండగా పిల్లలు కలిసి కికిల్ దగ్గరికి వెళ్ళి అలా హగ్గింగ్ చేసుకొని బాబాయ్ నీ కాలేజ్ చేయని చెప్పేసి అన్ను కీర్తులు అడుగుతూ ఉంటా. ఫస్ట్ ప్రైజ్ వచ్చినంత సంతోషంగా ఉందని చెప్పేసి పిల్లలు అంటుండగా బన్నీ దూరంగా చూస్తుండగా ఏంటి బన్నీ అక్కడ ఆగిపోయో దగ్గరికి రా, నువ్వు నా కాళ్ళ కోసం ఎంత రిస్క్ చేసావు నువ్వు అని చెప్పేసి అఖిల్ అంట. కంగ్రెస్ బాబాయ్ అని చెప్పేసి బన్నీ అంటుండగా అరే కిట్టు నువ్వు కూడా కంగ్రెస్ చెప్పుడా మామయ్యకి అని చెప్పేసి దమయంతి అంటుండగా అమ్మ నా చేయికి చాలా పెద్ద దెబ్బ తగిలిందమ్మా అని చెప్పేసి కిట్టు అంటుండగా అయ్యో ఇంత పెద్ద దెబ్బ తగిలిందేంద్రా, ఎలా తగిలిందిరా అని చెప్పేసి అడుగుతుండగా ఏముంది అసలే కోతి పిల్లాడు కదా ఏ చెట్టో ఎక్కి కింద పడి ఉంటాడని చెప్పేసి సుమంగలి అంటుండగా లేదు అని చెప్పేసి కిట్టు అంట. నన్ను బన్నీ కొట్టి కింద పడేశాడు అందుకే దెబ్బ తగిలింది అని చెప్పేసి అంటుండగా ఏంటి నిన్ను బన్నీ కొట్టాడా ఎందుకు అని చెప్పేసి దమయంతి అడుగుతుండగా నేను ఏం చేయలేదమ్మా, నా కొడుకును ఎందుకు కొట్టావురా అని చెప్పేసి దమయంతి బన్నీని అడుగుతుండగా అది అని చెప్పేసి అంటుండగా బన్నీని ఎందుకు కొట్టావు బన్నీ అని చెప్పేసి
వసు అడుగుతుండగా మమ్మీ కిట్టును కొట్టలేదు అని చెప్పేసి బావ అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి అను కీర్తిలు చెప్తారు. మీరు పిల్లలా ఇంకేమైనా ముగ్గురు కలిసి నా కొడుకును చంపేనా అనుకుంటున్నారా అని చెప్పేసి దమయంతి అంటుండగా అవేం మాటలు దమయంతి, పిల్లలు అన్న తర్వాత గొడవ పడకుండా ఉంటారా ఏంటి అని చెప్పేసి భాస్కర్ అంట. బన్నీ కొట్టలేదని పిల్లలు చెప్తున్నారు కదా అని చెప్పేసి పావని అంటుండగా అప్పుడు జయంతి బన్నీ కిట్టును కొట్టావా లేదా అని చెప్పేసి అడుగుతుండగా కొట్టానమ్మా అని చెప్పేసి బన్నీ అన్న తర్వాత చూసారా వాడే కొట్టానని ఒప్పుకుంటున్నాడని చెప్పేసి దమయంతి అంటుంది. నా మొగడే ఉంటే నేను ఇలా ఉండేదాన్ని, నా కొడుకు ఇలా దెబ్బలు తినేవాడా అని చెప్పేసి దమయంతి అంటుండగా ఆగు దమయంతి అని చెప్పేసి అభి అంటుండగా బన్నీ ఎందుకు కొట్టావు అని చెప్పేసి అడుగుతుండగా అది డాడీ అని చెప్పేసి బన్నీ చెప్తావా లేదా అని చెప్పేసి బన్నీ మీదికి చెయ్యిస్తుంది వసు గారు అని చెప్పేసి అభి అడ్డుపడి ఎందుకు కొట్టావు బన్నీ చెప్పు అని చెప్పేసి అంటుండగా అప్పుడు బన్నీ బాధపడుతూ ఊరికే కొట్టాను డాడీ అని చెప్పేసి బన్నీ అంటాడు. మాటంటే లెక్కలేదా అని చెప్పేసి బన్నీని కొడుతూ ఉంటుంది. బన్నీ అని చెప్పేసి ఇక అఖిల్ పిలుస్తూ ఉంటాడు. మరోవైపేమో ఎందుకు కొడుతున్న వసుగారు అని చెప్పేసి ఇక అభి అడ్డుపడ్డ తర్వాత నువ్వు లోపలికెళ్ళు బన్నీ అని చెప్పేసి భాస్కర్ అంటాడు. బన్నీ అక్కడి నుంచి బాధతో వెళ్తుండగా దమయంతి మరోవైపు ఏంటో ఈ కష్టాలు మాకే ఇన్ని కష్టాలు పెడుతున్నా దేవుడు, మన నాన్న ఉంటుంటే ఇన్ని కష్టాలు ఉండే కదా అని చెప్పేసి అంటుండగా పిల్లల గొడవ ఇంత పెద్ద చేయకు దమయంతి, ఇక కిట్టును తీసుకెళ్లి కట్టు అని చెప్పేసి జయంతి అంటే. ఇక మరోవైపు ఏమో హారిక చాముండి వాళ్ళ ఇంటికి వస్తుంది. చాముండేశ్వరి వెంటనే హారికను అడుగుతూ ఉంటుంది, ఏంటి మా ఇంటికి వచ్చావు, రావద్దని చెప్పాను కదా అని చెప్పేసి అంటుండగా అప్పుడు హారిక వచ్చి చాముండి మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏంటి ఏడుస్తున్నావు అని చెప్పేసి హారికని అడుగుతుండగా ఆదిత్య బిడ్డ అని తెలిసిపోయింది, అంతేకాకుండా అఖిల్ నాకు డైవర్స్ ఇచ్చాడు, ఇక మరి ఎక్కడికి ఎందుకు వచ్చావు, ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళిపోయావని చెప్పేసి చాముండి అంటుండగా వాడు కూడా చీట్ చేసి వాడుకొని వదిలేశాడు మమ్మీ అని చెప్పేసి హారిక ఏడుస్తూ ఉంటుంది. కట్టుకున్నాని వదిలేసి పరై మొగడి పడితే ఇలాగే ఉంటుంది, నీలాంటి దాన్ని ఎవరు క్షమించదు అని చెప్పేసి చాముండి అంటుంది. నువ్వు కూడా క్షమించవా మమ్మీ, నాకు భరణం ఇవ్వ అన్నారు, అఖిల్ పేరు మీద ఏ ఆస్తి లేదట, ఇక ఏం లేకపోతే నేను ఎలా బ్రతకాలే ఏమైపోవాలని చెప్పేసి హారిక అంటుంది. నీ స్వయంకృత అపరాధమే, నీ చేతులారా నువ్వు చేసుకున్న తర్వాత ఏడ్చి ఏం లాభం, తెలియక తప్పు చేశాను మమ్మీ అని చెప్పేసి హారిక అంటుండగా కాదు తెలిసే తప్పు చేశావు, ఇక ఇప్పుడు నేను ఏం చేయాలి మమ్మీ, ఏం చేసిన అవసరం లేదు, ఇక ఎక్కడికి వెళ్ళైనా సావు, అంతేకాకుండా కన్న తల్లికి కట్టుకున్న వాడికి ఇంత నమ్మక ద్రోహం చేశావు కాబట్టి నీకు బ్రతికే అర్హత లేదని చెప్పేసి చాముండి అంటుంది. అంతేనా మమ్మీ అని చెప్పేసి హారిక అంటుండగా అంతే, నీలాంటి దానితో ఎవరికి ఉపయోగం కూడా లేదే అని చెప్పేసి అంటుండగా సరే మమ్మీ అయితే నీ చేతులతో నువ్వే చంపే అని చెప్పేసి అంటుండగా ఆగవే, నిన్ను చంపిన పాపం నేను మూట కట్టుకోలేనని చెప్పేసి చాముండి అంటు, నా కన్న దానివి నువ్వే, ఇలా అన్ని పాపాలు చేసింది పాపం చేయించింది నువ్వే అని చెప్పేసి చాముండిని అంటుండగా నువ్వు పాపాలు చేసి నా మీద నెడుతున్నావని చెప్పేసి చాముండి అంటుండగా అసలు నాతో పాపాలు చేయించిందే నువ్వు అని చెప్పేసి హారిక అంటుంది. ఒకటి కాదు నాతో ఎన్నో తప్పులు చేయించావు, నాకు అఖిల్ మీద ఉన్న ప్రేమను ఆస్తి వైపు మళ్లించేలా చేసి ఇంట్లో అందరితో కలిసి ఉండాలని చెప్పాలిపోయి అందరి మీద అధికారం చెల్లించమని నువ్వు చెప్పావు, ఫ్యాక్టరీ కొనిపించి అఖిల్ ఆస్తిని నాశనం చేసి ఇక అఖిల్కి విడాకులు ఇవ్వమని కూడా నువ్వే నా జీవితాన్ని నాశనం చేసి నీ వల్లే అత్యాశకు పోయి నా జీవితాన్ని ఇలా సర్వనాశనం చేసుకున్నాను, నువ్వే మళ్ళీ నీతులు చెప్తున్నావు, నేను చెడ్డనాన్ని అయ్యానికి కారణం, నేను ఇలా అయ్యడానికి కారణం ఎవరు అంటే నువ్వే అని చెప్పేసి చాముండిని అంటూ ఉంటుంది. ఇక నన్ను చంపేసేయ్, ఏంటి విషం లేదా ఊరేసేయ్, ఇక నాకు ఈ చావే సరైన శిక్ష, నువ్వు తప్పుదోవ పట్టించావు కదా, ఇక దానికి శిక్ష కూడా చావే, ఇక నువ్వు ఎలాగో ఇవన్నీ నేర్పించావు కదా, నీ చేతులతోనే నన్ను చంపేసే అని చెప్పేసి హారిక అంటుంది. ఎక్కువ ఆలోచించకు మమ్మీ, నన్ను నా కడుపులో బిడ్డను చంపేసి నీ చేతులారా నీ పాపాన్ని కడిగేసుకో. వెంటనే తన తప్పు అర్థం చేసుకొని హారికను దగ్గర తీసుకొని సారీ బేబీ, నువ్వు చేసిన తప్పులో నాకు కూడా భాగముంది, చావాల్సి వస్తే ఇద్దరు చావాలే, నీ కడుపులో బేబీ ఎందుకు చావాలే, అదేం పాపం చేసిందని చెప్పేసి చాముండి అంటుంది. ఇక చావే శరణమన్న ఉంది, ఎలాగో చెడ్డవాళ్ళం అయిపోవు, చెడుతోనే తేల్చుకుంటాం,
అఖిల్ నీకు భరణం ఎందుకు ఇవ్వనన్నాడో అది తేల్చుకుందామని చెప్పేసి చాముండ అది కూడా ట్రై చేశాను మమ్మీ, నా వల్ల కాలేదు, ఇప్పుడు నేను ట్రై చేస్తాను, ఎందుకు ఇవ్వరో నేను చూస్తాను, థ్యాంక్ యూ మమ్ము, కన్న తల్లి అనిపించుకున్నావు అని చెప్పేసి హారిక అంటుండగా, నువ్వు కూడా కన్న తల్లి అనిపించుకోవాలి కదా, నువ్వు కూడా కన్ని తల్లివి అవుతాను కదని అని చెప్పేసి చాముండ అంటుంది. అందుకే నీ గురించి ఆలోచిస్తున్నాను, ఎవడకో పుట్టిన బన్నీగాడే ఆ ఇంటికి వారసుడైనప్పుడు నీ కడుపులో బేబీకి వారసత్వం ఎందుకు రాదు, నేను చూస్తానని చెప్పేసి చాముండ అంటుంది. బన్నీ బాధపడుతుండగా అదే సమయానికి అభి వచ్చి అడుగుతూ ఉంటారు, ఇప్పుడు నిజం చెప్తావా, నువ్వు కిట్టును ఎందుకు కొట్టావని చెప్పేసి అడుగుతుండగా, ఊరికనే కొట్టాను డాడీ, ఊరికే కాదు, నువ్వు నిజం చెప్పాలి, ఊరికే ఎందుకు కొడతారు, నువ్వు నిజం దాస్తున్నావా, నాకు అర్థమైపోయిందని చెప్పేసి అభి అంటాడు. నా ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్కి అబద్ధం చెప్పద్దు కదా, నిజమే చెప్పాలి, నా బన్నీ చెడ్డవాడు కాదని నా నమ్మకం అని చెప్పేసి అభి అంటారు. చెప్పు బన్నీ అని చెప్పేసి అంటుండగా, నాకు మమ్మీ మాత్రమే ఉంది, డాడీ ఎవరో తెలియదు అని అన్నాడు అని చెప్పేసి అంటుండగా అప్పుడు అభి షాక్ అయిపోతాడు. బావ అలా నన్ను కామెంట్ చేసేసరికి నాకు కోపం వచ్చి నేను బావని నెట్టేశాను, అలా కింద పడేసరికి బావకు చెయ్యి దెబ్బ తగిలింది, ఇటు అలెందుకు అన్నాడు అని చెప్పేసి అభి అడుగుతుండగా, క్లాస్లో మిస్ నన్ను మెచ్చుకున్నాడు, బావకు అది నచ్చలేదు, అందుకే బావలను అలా మాటలు అన్నాడు, ఈ విషయం అందరి ముంగట ఎలా చెప్పాలి డాడీ, మమ్మీ బాధపడుతుందని అందుకే చెప్పలే డాడీ అని చెప్పేసి బన్నీ అంటుండగా, బన్నీని అలా దగ్గర తీసుకొని ఇక బాధపడుతూ ఉంటాడు. అంత చిన్న వయసులో ఇంత పెద్దగా ఎలా ఆలోచిస్తున్నావు బన్నీ అని చెప్పేసి అంటుండగా, మమ్మీ అలా బాధపడితే నేను చూడలేను డాడీ అని చెప్పేసి బన్నీ అంటారు. తెలియక మమ్మీ కొట్టింది తిట్టింది అని చెప్పేసి అవి అంటుండగా, పర్వాలేదు డాడీ, మా అమ్మే కదా, నేను ఫీల్ కాలేదని చెప్పేసి బన్నీ అంటుండగా, నేను ఫీల్ అయిన బన్నీ అని చెప్పేసి అభి అంటారు. అందరి ముంగట నువ్వు మాటలు పడ్డావు, ఐఎమ్ సారీ అని చెప్పేసి అంటుండగా, సారీ వద్దు డాడీ, కిట్టు బావను అలా మాటలు అనకుండా మీరు చెప్పండి డాడీ అని చెప్పేసి బన్నీ అంటాడు.